నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం అంటే ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. చెక్ బౌన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారముగా సెక్షన్ 138 చెక్ బౌన్స్ గురించి చెప్తుంది. ఈ చెక్ బౌన్స్ ఒక 2-3 సార్లు ఆల్రెడీ అమెండ్మెంట్ కూడా అయింది. అసలు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ దేనికోసం పెట్టారంటే బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. కాన్ఫిడెన్స్ కోసం ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఒకసారి అమెండ్మెంట్ అయింది 2002. 2015లో ఏమన్నా కన్ఫ్యూజన్ జనానికి ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎక్కడ బ్యాంక్ పోవాలి, ఏ కోర్టులో వేయాలి అనేది అప్పుడు ఒక కన్ఫ్యూజన్ అయింది. మళ్ళీ తర్వాత ఇంకోసారి 2018 లో కూడా ఒక రకమైన డౌట్స్ జనాల్లో, చెక్ ఎక్కడ తీసుకోవాలి, చెక్ ఎక్కడ డిపాజిట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. చెక్ బౌన్స్ ఒకసారి ఏకి బికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏ అనే వ్యక్తి బికి 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చినప్పుడు బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి చెక్ గాని జనరల్ గా డేట్ రాసి ఇవ్వాలి. కొంతమంది డేట్ రాయకుండా చెక్ ఇస్తారు. కానీ బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి చెప్తాడు 30 రోజులు నాకు గడువు ఇవ్వండి, 30 రోజుల తర్వాత మీరు చెక్కుని మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి అని చెప్తాడే గానీ డేట్ రాయడు. అక్కడ ఏ కూడా 30 రోజులు వెయిట్ చేస్తాడు, అతనైనా వేస్తాడేమో అమౌంట్ అని చెప్పి ఫోన్ కాల్ చేస్తే రిప్లై ఇవ్వడు. 30 రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత చెక్ డిజైన్ అవుతుంది. చెక్ డిజైన్ అయిన తర్వాత చెక్ బౌన్స్ అయిన తర్వాత ఏ అనే వ్యక్తి బికి లీగల్ నోటీస్ పంపాలి. 15 రోజుల లోపల బి అనే వ్యక్తి ఏకి సమాధానం చెప్పి రిప్లై ఇవ్వాలి. లీగల్ నోటీస్ కి రిప్లై ఇవ్వాలి. ఇంకొక 15 రోజులు వెయిట్ చేస్తుంది ఏ అనే వ్యక్తి వెయిట్ చేస్తాడు. ఓవరాల్ గా 30 రోజుల వ్యవధిలో బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి అమౌంట్ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయని పిమ్మట ఏ అనే వ్యక్తి డైరెక్ట్ గా ఎక్కడైతే చెక్ ఇష్యూ చేస్తాడో ఆ సమీప జ్యూరిడిక్షన్ లోనే ఏ అనే వ్యక్తి కోర్టులో కేసు దాఖలు చేయడం జరుగుతుంది. దాఖలు చేసిన తర్వాత ఏ అనే వ్యక్తి బ్యాంక్ లో డిపాజిట్ చేసిన తర్వాత రిటర్న్ రిసీట్ ఇస్తారు. వాళ్ళు డిజార్వ్ అయినప్పుడు రిటర్న్ రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ తో పాటు అతనికి లీగల్ నోటీస్ సర్వ్ చేశాడు కదా, ఆ డాక్యుమెంట్, ఇతనికి సర్వ్ చేసిన అక్నాలజ్మెంట్ కాపీ కూడా వస్తుంది. ఈ 3 డాక్యుమెంట్స్ ప్లస్ ఇతను ఒక చెక్ ఇస్తాడు బికి, ఆ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఎక్కడైతే ఏ వ్యక్తి చెక్ ఇచ్చాడో ఆ సమీప కోర్టులో ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత తను గనక బి అనే వ్యక్తి ఏకి నోటీసులు అందిన తర్వాత అమౌంట్ రీపే చేస్తే రీపే చెయ్యకపోతే బి అనే వ్యక్తికి సుమారుగా 2 ఏళ్లు కోర్టు శిక్షతో పాటు జరిమానా కూడా ఇస్తుంది. దీన్నే అంటారు చెక్ బౌన్స్ కేస్. ఇది నెగోషియబుల్ యాక్ట్ 1881 అండర్ సెక్షన్ 138. నమస్కారం.